ఇంతవరకు చూస్తున్న ఈ వీడియోకు లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. నేను చేస్తున్న ప్రతి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇలానే చేయండి. ఫాంట్స్ అండ్ అలక్మోషన్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చెప్తాను వినండి. ఇక్కడ ఫస్ట్లో టైటిల్ పైన క్లిక్ చేయండి. మీరు చూస్తున్న వీడియోని టైటిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ వస్తాయండి. ఏదో ఒక ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం వెయిట్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ వచ్చేస్తుందండి. పైన డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా మీ జీమెయిల్స్ అనేవి వచ్చేస్తాయండి. ఏ జీమెయిల్తో మీరు డౌన్లోడ్ చేసుకోవాలో ఆ జీమెయిల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పైన డౌన్లోడ్ అయితే అయిపోతుందండి. ఇలానే మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేస్తే మీరు అలక్మోషన్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అలక్మోషన్ యాప్ లింక్ ఇన్ టెలిగ్రామ్ అంట ఉంటుందండి. ఇక్కడ టెలిగ్రామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిపోతారండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ నా ఛానల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లింక్స్ పైన క్లిక్ చేయండి. లింక్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ మీరు అలక్మోషన్ యాప్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ అలక్మోషన్ యాప్ అయితే డైరెక్ట్ వచ్చేస్తారండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అలక్మోషన్ యాప్ న్యూ వర్షన్ అయితే డౌన్లోడ్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు అలక్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అలక్మోషన్ యాప్లోకి వెళ్ళే కంటే ముందుగా మళ్ళీ మీకు ఒకటి చెప్తానండి. అలక్మోషన్ యాప్ అండ్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చేస్తే మళ్ళీ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. మీరు చూస్తున్న వీడియోకు కింద ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుందండి. ఉన్న తర్వాత మీరు దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అలక్మోషన్ డౌన్లోడ్ చేసుకున్న వారు డైరెక్ట్గా దానిపైన వెళ్తుండండి. అలక్మోషన్ లోపలికి వెళ్తుండండి. వెళ్ళిన తర్వాత వెరిఫైయింగ్ లింక్ పైన వచ్చేస్తుందండి. ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇలా వచ్చేస్తుందండి. పైన నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలా ఉంటున్నాయని ఫాంట్స్, ఈ ఫాంట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. మీకు ఫాంట్ అనేది రాకపోతే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడ ఉంటుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుందండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఫాంట్ అనేది యాడ్ అయిపోతుందండి. ఇలానే ఈ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడ యూజ్ అవుతుందండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ ఫాంట్స్ ఉంటాయండి. ఈ ఫాంట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయండి. ఏదైనా ఒక ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది సెట్ అయిపోతుందండి. మళ్ళీ ఇక్కడ ఈ ఫొటోస్ అన్నిటిని ఇలానే చేయండి. మీ ఫోటోని అన్ని ఇలానే చేసి మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇంకా 4 ఫొటోస్ ఉంటాయండి. ఈ 4 ఫొటోస్ కూడా కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో అనేది తీసుకోండి. వేరే ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది ఇక్కడ కూడా సెట్ అయిపోతుందండి. ఇలానే చేస్తే మీ వీడియో అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ వీడియోని ఎంత క్వాలిటీగా కావాలో అంత క్వాలిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.